ధైర్యముగా ఉండు. నీ వ్యాధి నిన్నేమి చేయదు, నీ రోగం నిన్నేమి చేయదు, నీ అప్పులు నిన్నేమి చేయవు, నీ సమస్యలు నిన్నేమి చేయవు. నువ్వు ధైర్యంగా ఉండు. స్తోత్రం. ఈరోజు చాలా మంది ధైర్యం కోల్పోతున్నారు. చిన్న చిన్న శోధనలకు, శ్రమలకు, బాధలకు, రోగాలకు, రొప్పులకు, చీకట్లకు, ఇక్కట్లకు, ఇబ్బందులకు, సమస్యలకు ఊరికినే ధైర్యం కోల్పోతున్నారు. ఇంకా నేను బతికిన ఉపయోగం ఏముంది, జీవించిన ఉపయోగం ఏముంది అని వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఇంకా బతికిన ఫలితం లేదు, ఎవరికి నేను మేలు లేను, ఎవరికి నేను దీవెన లేను, ఎవరికి నేను ఆశీర్వాదం లేను అని అలా కృంగిపోతున్నారు. నీతో చాలా పని ఉంది నీ ఇంటి వారికి, నీతో చాలా పని ఉంది నీ దేవుడికి. ఆ సమస్యల్లో నిన్ను దేవుడు లేవనెత్తాడు, మార్గం ఏర్పరుస్తాడు, త్రోవ కలిగిస్తాడు. కొంచెం నువ్వు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండు. నీ అప్పులన్నీ తీరిపోతాయి. కొంచెం ధైర్యంగా ఉండు. ఇప్పుడు దాకా ఉన్నావుగా, కొంచెం ఉండు. ఈ లోపల బీపీ ఎక్కువైందనుకో, షుగర్ ఎక్కువైందనుకో, 1,00,000 రూపాయలు మళ్ళీ హాస్పిటల్ పెట్టాలి నువ్వు. ఈ భర్తతో ఇంకా నాకు ధైర్యమా ఉంది. ఎందుకని చేసినవి అన్ని ఆయన తాగేస్తుంటే ఇంకేం ధైర్యం? ఇంటికి పైసలు రాదే, ఆ భార్యతో ఆ భర్తకి ఏమి ధైర్యం? వచ్చిన డబ్బులన్నీ హాస్పిటల్కి పోతుంటే. దేవుడు నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి జీవనాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. కృంగిపోకాకు, నలిగిపోకాకు, కొంచెం ధైర్యంగా ఉండు. నువ్వు ఇంకా భక్తి చేయగలిగితే నీకేం ఏర్పడిద్దండి? ధైర్యం వచ్చింది. నీతిమంతులంట సింహంలాగా ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనం ఏమడిగినా ఆయన మన మనవి అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. అందుకే మనం చాలా ధైర్యంగా ఉండాలి. కుమారి ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను. ఆమె చెప్పండి. యేసు ప్రభు ఆమెలో ఏమి చూశాడు? చూసారా? యేసు దగ్గరికి వచ్చిన ఆమె వస్త్రం ముట్టినా బాగుపడిపోతా నమ్మకం చూసారా? అది అలా రావాలి. నయమాను వేరు వేరు ఆశలతో వచ్చాడు, కానీ ఈమె అయితే అలా అనుకోలేదు. వస్త్రం ముట్టినా చాలు అనుకుంది.